అండ్ ఇదంతా ఒక పద్ధతిగా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. Definitely. నాగ్పూర్లో ఒక వైలెన్స్ ఒకటేమో అంటే జనరల్గానే టూల్ కిట్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకవైపు ఏమో మాబ్ అటాక్స్ జరగడం ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు కోర్టులను ఆశ్రయించడం ఒకటి ఉంటుంది, కోర్టు సుప్రీంకోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వడం, ఇంకోవైపు పొలిటికల్ లీడర్లు పార్లమెంట్లని స్తంభింపజేయడాలు, స్టేట్మెంట్లు ఇవ్వడాలు ఇవి జరుగుతూ ఉంటాయి, ఎన్జిఓలు ఏమో రోడ్లపైకి రావడాలు, ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒకటి చేసింది. ఇప్పుడు ఈ వారం మనం మాట్లాడాల్సింది అదే. సుప్రీంకోర్టు జడ్జిలు మణిపూర్కి వెళుతున్నారు. సో 6 జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 6 జడ్జిలు మణిపూర్కి వెళ్ళడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఇక్కడ మణిపూర్ ఇప్పుడిప్పుడే కొంచెం సద్దు మణుగుతుంది అని అనుకుంటున్నాం. సరే, కొంత ఇష్యూస్ ఉండవచ్చు, కానీ అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టడము అండ్ అక్కడ కొంత ఈవెన్ కుకీ మధ్య కూడా గొడవలు, కుకీ జో కౌన్సిల్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అది కూడా ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ జడ్జిలు ఎందుకు అక్కడికి వెళుతున్నారు? మణిపూర్ గురించి మాట్లాడట్లేదు అనేది ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ మణిపూర్ విషయంలో జరుగుతుందని మనం చాలాసార్లు నేషనల్ ఉన్నప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఓవైపు నాగ్పూర్ ఒక మోడల్ అయితే సుప్రీంకోర్టు ఇంకొక మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందా జడ్జిల ద్వారా, లేదా ఒక లీగల్ ఫ్రాటర్నిటీ ద్వారా? సాయి గారు, మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసిన అంబేద్కర్ గారు చాలా క్లియర్గా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, దాంట్లో మీడియాని 4th ఎస్టేట్ అంటాం, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని ఏదని చెప్పుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ పని చేయాలి, లెజిస్లేటర్ పని లాస్ని తీసుకురావాలి, లాస్ని పాస్ చేసి దాన్ని చట్టంగా చేయాలి, జ్యుడిషియరీ దీన్ని ఇంటర్ప్రెట్ చేయాలి, కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేయడం, క్రియేట్ చేయడం కాదు. ఇప్పుడు ఏమైపోయింది మన దేశంలో అంటే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ ఈవెన్ హైకోర్టు జడ్జిలు, నిన్న మీరు ఒక రేప్ కేసు, ఒక అక్విటల్ వినుంటారు సాయి గారు. ఒక చిన్న అమ్మాయిని ఒకరు ఆమె బట్టలు చింపేసి చాలా దారుణమైన చేసిన తర్వాత కూడా ఒక జడ్జ్ అంటున్నారు, హైకోర్టు జడ్జ్ ఏమన్నారంటే ఇట్ ఈస్ నాట్ అన్ అటెంప్ట్ టు రేప్ అంట. వాళ్ళు ఏం చేయమంటారు సాయి గారు? ఇది వీళ్ళ జడ్జెస్ అనమాట. ఒక జడ్జ్ ఇంట్లో మొన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కోట్లు దొరికిందంట. ఇమ్మీడియట్ సుప్రీంకోర్టు వచ్చి కూర్చొని ఆయన ట్రాన్స్ఫర్ ఎందుకండి, అరెస్ట్ చేయందుకు చేయట్లేదు, మీరు భయపడుతున్నారు. సరే, మన ఈ మణిపూర్కి అనుకోవద్దు, ఎందుకండి సుప్రీంకోర్టు వాళ్ళు మణిపూర్కి వెళ్తున్నారు? గవర్నమెంట్ షుడ్ హావ్ స్టాప్డ్ ఇట్. దే హ్యావ్ నో బిజినెస్ టు గో టు మణిపూర్. దీనికన్నా ముందు జరిగిన ముంబైలో 26/11 జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళారా సాయి గారు, జడ్జిలు ఎవరైనా? ఎందుకు వెళ్ళలేదండి? దాని ముందు జర్మన్ బేకరీ బ్లాస్ట్ జరిగింది, వెళ్ళారా? సంజోతా ఎక్స్ప్రెస్ వెళ్ళారా? ఎన్నో రైట్స్ జరిగింది, అప్పుడు వెళ్ళారా వీళ్ళు ఎప్పుడైనా అక్కడికి? వెళ్ళలేదు కదా. ఢిల్లీ రైట్స్ జరిగింది కదా, వాళ్ళ దగ్గర అక్కడ ఢిల్లీలో జరిగింది కదా. ఏం చేశారు వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ? అక్కడ వెళ్ళి పెద్ద డ్రామా చేయడానికి అంతే, ఇంకేం లేదు. మేము వచ్చాం చూడండి, మొత్తం మీడియాని తీసుకెళ్తారు తోడు, ఆ పబ్లిక్తో మాట్లాడతారు, 10 మంది ఏడుస్తారు, 10 మంది చెప్తారు, మోదీ గారిని తిడతారు, వెరీ హ్యాపీ. ఇది వీళ్ళకి కావాల్సింది. దేర్ జాబ్ ఈజ్ నాట్ దిస్. వీళ్ళు ఇక్కడ మణిపూర్కి వెళ్ళే బదులు అదే రోజు కూర్చొని ఒక 50 కేసులు క్లియర్ చేయమని చెప్పండి సుప్రీంకోర్టులో. ఇన్ని లక్షల కేసులు పడున్నాయి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, అన్ని ప్లేస్లో కోట్లు, లక్షలు కూడా కాదు. దాన్ని ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ రేపు చెప్తాను, సరే చీఫ్ జస్టిస్ గారు మీరు మీ పని చేయట్లేదు కదా, మేము మీ దగ్గర వచ్చి మీ సుప్రీంకోర్టు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి పోతున్నామని చెప్పి ఒక 10 మంది ఎంపీలు పంపించండి. అప్పుడు వీళ్ళు రాణిస్తారా? అది మీ పని కాదు అంటారు. అప్పుడు ఇది కూడా మీ పని కాదు. కరెక్ట్. యువర్ జాబ్ ఇస్ నాట్, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఒక 2 రిటైర్డ్ జడ్జెస్ని పంపించి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పెడితే ఇంకో మాట. ఇది యు ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ ద కోర్ట్. మీరు మీ పాకెట్ నుంచి డబ్బులు పెట్టుకొని వెళ్ళండి సుప్రీంకోర్టు జడ్జెస్, నాట్ విత్ యువర్ ఒఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ. మిమ్మల్ని ఎవరు ఆథరైజ్ చేశారు? సెల్ఫ్ ఆథరైజేషనా? మీరు అక్కడ వెళ్ళి ఏం చేస్తారు? మీకు తెలియనిది ఏముంది అక్కడ? మీకు తెలియదా? 2 రిటైర్డ్ జడ్జెస్ పెడితే వాళ్ళు చెప్తారు మీకు ఏం జరుగుతుంది అక్కడ అని. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు సిచ్యువేషన్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి వస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ దాంట్లో మంటలు ఇంకా కొంచెం డీజిల్ పోస్తున్నారు. అదే చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం చూరచంద్రాపూర్లో మొన్న జరిగింది ఈ జోమో హమార్, అయితే 2 కుకీలే. ముందైతే ఈ మీటీస్ మీద దాడి చేస్తుండే, ఇప్పుడు కుకీసే కొట్టుకుంటున్నారు. ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళిద్దరికి పడదు. ఇక్కడ ఒకటే కాదు, ఈ ట్రైబల్ గ్రూప్స్ చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కుకీస్తో. ఈ కుకీలకి మిగతా ట్రైబల్ గ్రూప్స్కి పడట్లేదు, ఎందుకంటే కుకీస్ ఏమో మేమే అందరికైనా పెద్ద అని కూర్చున్నారు, మా మాట వినండి అని చెప్పి. మిగతా ట్రైబల్ గ్రూప్స్ ఏమంటున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మయన్మార్ నుంచి వచ్చాను, నీకు ఎక్కడేం పని అని చెప్పి వాళ్ళని రిటర్న్ కొడుతున్నారు. దీన్ని నడిమిట్లని చూస్తున్నాం. ఒక హాస్పిటల్ మీద దాడి చేశారు సాయి గారు నిన్న. ఓకే, ఒక హాస్పిటల్ మీద చూరచంద్రాపూర్ సేమ్ ప్లేస్ మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీద దాడి చేశారు. దాడి చేసి పేషెంట్స్ని అందరినీ అక్కడ తలగొట్టారు. అక్కడి నుంచి వాళ్ళు పేషెంట్ ఈవెన్ స్టాఫ్ పారిపోయారంట. సర్జరీలన్నీ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. దిస్ ఈజ్ అ కాన్స్పిరసీ అగేన్స్ట్ ద కంట్రీ. దీనికి సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చి ఏం చేస్తారు నాకు తెలియాలి. వాళ్ళు వెళ్ళి ఏమైనా సొల్యూషన్ తీసుకొస్తారా?
మళ్ళీ ఇదే చెప్తారా? రాహుల్ గాంధీ డైలాగ్, మోదీ గారు రాలేదు, మోదీ గారు రాలేదు, మోదీ గారు రాలేదు. చూడండి సుప్రీంకోర్టు జడ్జెస్ వచ్చారు కానీ మోదీ గారు రాలేదు. దిస్ ఇస్ వాట్ దే వాంట్ అచీవ్ సాయి గారు, ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ ఆన్సరబుల్ యాజ్ టు వాళ్ళ పెండింగ్ ఇన్న కేసులు ఎందుకు ఉన్నాయని వాళ్ళు ఆన్సర్ చేయమని చెప్పండి ముందు. దే హావ్ టు ఫస్ట్ ఆన్సర్ దాట్. వాళ్ళకి జీతం ఇస్తున్నది కేసులు చూడడానికి, తిరగడానికి కాదు, ఏదో హాలిడేలు తీసుకోవడానికి కాదు. హోలీ వెకేషన్ అంటారు, సమ్మర్ వెకేషన్ అంటారు, వింటర్ వెకేషన్ అంటారు, దీవాళీ వెకేషన్ అంటారు. పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా ఇంత వెకేషన్ రాదు సాయి గారు, అంత వెకేషన్ తీసుకుంటారు వీళ్ళు. ఏమో కోట్లు కేసు పడుతున్నారు. ఒక కేసు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత తీర్పిస్తున్నారు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు, పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తారు. కానీ దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ ఆర్ డినైయింగ్ జస్టిస్. మీరు అదే రోజు మీరు మణిపూర్కి వెళ్ళిన ఈ జడ్జిలు 6 మంది 10 మంది ఎంతమంది వెళ్తున్నారు కానీ వాళ్ళు అక్కడ ఆ రోజు కూర్చొని సుప్రీంకోర్టులో రాత్రి దాకా మేము పని చేస్తాం, ఇన్ని కేసులు క్లియర్ చేస్తామంటే ఐ వుడ్ అప్రిషియేటెడ్ ఇట్. సెడ్ ఎస్, దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ డూ. మీరు మీ పని పక్కన పెట్టి, ఓకే ఇట్ మే బి హాలిడే, కానీ ఆ హాలిడే రోజు మీరు పని చేయాలండే. కానీ మీరు మణిపూర్కి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలుసు. ఇండియాలో ఎన్నో ప్లేస్లు గొడవలు ఉన్నాయి సాయి గారు, ఇలా అన్ని ప్లేస్కి వెళ్తారా? మహారాష్ట్ర కర్ణాటక కొట్టుకుంటున్నారు లాంగ్వేజ్ ఇష్యూ మీద, అక్కడేమో తమిళనాడులో డీలిమిటేషన్ అని చెప్పి అది ఇంకో గొడవ నడుస్తుంది. ఎన్నో ప్లేసెస్ దాడి జరుగుతున్నాయి, ఎన్నో ప్లేసెస్ మనుషులు చనిపోతున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అక్కడ అన్నిటికీ. కరెక్ట్. వాట్ ఈస్ దర్ అబ్జెక్టివ్? దే షుడ్ క్లియర్లీ టెల్ ద యూనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిడ్ యూ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్? క్యాన్ వీ గో దేర్? సెక్యూరిటీ ఇవ్వకూడదు సాయి గారు, నేను చెప్తే ఇవ్వకూడదు సెక్యూరిటీ, చూసుకోమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి హౌ వెన్ యూ వాక్ బిట్వీన్ టెర్రరిస్ట్ వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఇప్పుడు ఏంటి, ఫుల్ ప్రొటెక్షన్తో వెళ్తారు, అక్కడ వెళ్ళి మీడియా ముందు మొత్తం స్పీచ్ ఇస్తారు, అందరు బాగుండాలి. నేను ఇప్పుడు రాసిస్తాను కాబట్టి మీకు స్పీచ్ ఏమి ఉండబోతుందని. అందరు చూసుకోవాలి, అందరు బాయ్ ఉండాలి, ఇది ఎందుకు గొడవ, స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకన్, ఆర్మీ వాళ్ళు చెప్తారు. హూ ఆర్ దీస్ పీపుల్ టు ఆర్డర్ ద ఆర్మీ అండ్ పోలీస్? దే హ్యావ్ నో అథారిటీ టు డూ ఇట్. చేయకూడదు. ఇఫ్ దే డూ ఇట్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. కానీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ హస్ టు స్టాప్ సాయి గారు. ఈ ఇంటర్ఫియరెన్స్ బై జ్యుడిషియరీ ఇండియాలో చాలా ఎక్కువైపోయింది. దిస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ జడ్జెస్ అపాయింట్ జడ్జెస్. మిగతా ఎక్కడ లేదు. ఇంత పెద్ద మాట్లాడిన యూఎస్ఏ, వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ, పొలిటికల్ అపాయింట్మెంట్స్, పొలిటీషియన్ బరాక్ ఒబామా అపాయింట్ చేస్తారు జడ్జెస్ని, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు జడ్జ్. ట్రంప్ వాళ్ళని అపాయింట్ చేస్తారు జడ్జెస్ని. మన దగ్గర ఒక్క జడ్జిని అపాయింట్ చేయమని చెప్పండి మోదీ గారి దగ్గర. అబ్బో బాబో ఏం గొడవ. దానికోసం వాళ్ళే ఒక క్లబ్ తెచ్చుకున్నారు, కొలీజియం అంటారు దాన్ని. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అన్ని. వీని ప్రమోట్ చేయాలన్నా, వీని డిమోట్ చేయాలన్నా, వీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, వీని హైకోర్టు చీఫ్ జస్టిస్ చేయాలన్నా, వీని సుప్రీంకోర్టులో అప్డేట్ చేయాలన్నా. హౌ కెన్ దట్ హ్యాపెన్ సాయి గారు? యూ కెనాట్ బి యువర్ ఓన్ జడ్జ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.